గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడు మన డ్రమ్ స్టిక్ మొరింగా మునగ తోటలో ఉన్నానండి. ఇవాళ పొద్దున అనుకోకుండా సీన్ ఫోన్ చేసి ఇక్కడ ఇబ్బంది ఉంది సార్, నీళ్ళు లేవు, నీళ్ళు పెడదామంటే ఎట్లా అని చెప్పేసి అనుకుంటే ఇది డ్రిప్ ఒకటి బెటర్ అని చెప్పేసి అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఈ మొలకలు వెళ్ళినాయి. ఒకళ్ళు 4 పెట్టిండ్రు, ఒకరు 5 పెట్టిండ్రు, ఒకళ్ళు మిస్ చేసిండ్రు, 7 పెట్టిండ్రు. గిట్లా చేస్తే ఆ రోజు చెప్పిన మరీ చెప్పిన 2 కంటే ఎక్కువ పెట్టొద్దండి అని. ఇది చూడండి, ఈ గుంతలో పెట్టలేదు, ఈ గుంతలో పెట్టలేదు, ఈ గింతలో ఒకటి వచ్చింది. సో ఇట్లా అండి, పెట్టిన కాడ మంచిగానే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పటికి 2 సార్లు ఏంటంటే అడవి పందులు వచ్చేసి ఈ మొక్కల్ని తినిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇదంతా ఈ ఏరియా అంతా కూడా అడవి పందులు తవ్వేసినాయి అన్నట్టు. ఇవి ఇట్లా ఎక్కడైతే గింజ ఉందో ఆ గింజ తినిపోయినాయి అన్నట్టు. అది పోయింది, ఇది వస్తుంది, ఇంకోటి వస్తుంది అన్నట్టు. అది ఇవన్నీ పోయినాయి. ఇక్కడ కొన్ని పోయినాయి, ఏవైతే తవ్వినాయన్నీ కూడా పందులతో తవ్వినాయండి. ఇది కూడా తవ్వింది. ఇక్కడ తవ్వింది, అక్కడ ఇంకో చెట్టు ఉంది, ఇక్కడ మాత్రం తవ్వలేదు. సో ఇట్లా అండి, ఇవి కూడా కొంత మనకు నష్టం చేస్తున్నాయి. ఇటువైపు మన ఫెన్సింగ్ లేదు కనుక వచ్చినాయి అనుకోండి ఇవి. సో కొద్దిగా పెద్దగా అయితే ఏంటంటే రావు. సో ఈరోజు డ్రిప్పులు తెప్పించాను. డ్రిప్పులు కూడా కాస్త ఇది మనకు ఉపయోగపడుతుందా అంటే డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుందా అంటే దీని యొక్క స్ట్రాటజీ ఉందండి. మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక 4 నుంచి 5 years వరకు వస్తుంది ఈ డ్రిప్ సిస్టమ్ అన్నది. మధ్యలో ఒకటి మెయిన్ ఛానల్ వేసేస్తాము. ఇక్కడ ఈ మెయిన్ ఛానల్ నుంచోని కనిపిస్తుంది అనుకుంటా కదా మీకు. ఇవన్నీ కూడా 9 feet కోటి మనం పెట్టాం కనుక 9 feet కోటి ప్రాపర్గా వేసి ఉంటాయి కనుక ఇష్యూనే లేదండి ఇవన్నీ కూడా. సో ఇది హ్యాపీగా మనము రేపు అన్నిటికి కూడా మనం ఇట్లా చేసుకోవచ్చండి. ఇది పైలటే అంటున్నానండి. రేపు ఫ్యూచర్లో ఏంటి, మనము ఈ రైనీ సీజన్లో చెట్లు అనుకుంటున్నాం కదా, ఆ చెట్లు పెట్టినప్పుడు కూడా ఇట్లా డ్రిప్ సిస్టమ్ కొన్నిటికి పెడితే కనుక అవి బాగా ఎదుగుతాయి కనుక మనం పెట్టడానికి ఉంటుంది. సో ఇది అందరికీ ఆమోదయోగ్యం అనుకుంటున్నాను నేను. మన ఇది 100 ఎకరాల వెంచర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే స్లోగా 1 by 1 చేసుకుంటూ రావాలండి. ఇది మనం లేట్గా పెట్టింది కనుక ఇందులో మనకి ఇంకా సరిగ్గా మొలకలు అయితే రాలేదండి. అక్కడక్కడ మరి వాళ్ళు పెట్టలేదా, పందులు తిన్నాయా అన్నది చిన్న డౌట్గా ఉంది. మనం ఫస్ట్ పెట్టినవి అయితే కనుక బాగానే కనిపిస్తున్నాయి. ఇది కూడా వచ్చినాయి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను, జూమ్ చేసి తీసాను. సో ఇది అండి మనది. సో చూద్దామండి, అట్లీస్ట్ మనం ఇప్పుడు ఏదైతే మనము ఖర్చు పెడుతున్నామో ఈ ఖర్చు పెట్టినంత వరకైనా కూడా మనకు ఈ పంట ద్వారా వచ్చిందంటే కూడా చాలా హ్యాపీనే అని అనుకుంటున్నానండి. సో ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ మనకు వేరే ఉందండి. మనం అందరం కలిస్తే దాన్ని ఏ రకంగా చేయొచ్చు అన్నది మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందామండి తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మేము ఇంకా కొద్దిసేపు ఉండేసి బయలుదేరుతామండి. సో కేవలం దీని గురించి వాళ్ళు రావాల్సి వచ్చిందండి. నేను ఊరెళ్ళేది ఉంది, ఊరెళ్ళేసేసి మన నెక్స్ట్ వీక్ అవసరమైతే నెక్స్ట్ వీక్ మనం రావాలండి. ఎందుకంటే మనకు పెండింగ్ ఉన్నది మీకు తెలుసు కదా. ఆ కృష్ణ యాదవ్ది అయితే ముందు చూసుకొని తర్వాత ఎల్ఆర్ఎస్కి వెళ్ళిపోవడము, తర్వాత పీత నాయకుది కూడా ఇష్యూ ఉంది, అది కూడా స్లోగా టేకప్ చేయడం అన్నది చేయాలి అండి కంపల్సరీ. అది వదిలేసినట్టు కాదు. అది మళ్ళీ అవసరమైతే సైట్ విజిట్ పెట్టాల్సి వస్తుందేమోనండి. ఎందుకంటే ఎవరు రాకపోతే అది హ్యాండిల్ చేయలేము మనము. ఒకళ్ళమో ఇద్దరు ఉండి హ్యాండిల్ చేయడం కుదరదు అది. సో ఇదండి, చెట్లు అక్కడక్కడ వచ్చాయి చూడండి, హ్యాపీగానే ఉన్నాయి. కొంతట మంచిగా మొలిసాయండి, కొంతటేమో ఇంక అనిపించట్లేదు. ఓకే అండి, వీళ్ళంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఈరోజు. సో ఇది అక్కడ దాకా వేస్తున్నాం, మోటార్ వరకు వేస్తున్నామండి మనం. ఓకే, థ్యాంక్ యూ అండి.